హన్వాజీపేట్ అటవీ ప్రాంతంలో ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని ప్రకారం మా డిఎఫ్ఓ గారు, నిఖిత మేడం, ఎఫ్డిఓ సునీత మేడం వాళ్ళందరి సమక్షంలో అక్కడ స్పాట్కి వెళ్ళడం జరిగింది. అక్కడ స్పాట్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు ఒక చిరుతపులి కలవరం కొద్దిగా డిగ్రేడెడ్ స్టేజ్లో కనబడ్డది. దాన్ని విచారించి వెంటనే వెటర్నరీ డాక్టర్ను పిలిపించి పోస్ట్ మార్టం చేసి పంచనామా నిర్వహించి అక్కడ దానికి మరణానికి కారణాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఇట్టి విషయం ఫోరెన్సిక్ ల్యాబ్కు కూడా కొన్ని పార్ట్స్ పంపడం జరిగింది. విచారణ చేయగా ఇట్టి దాని గురించి కొంతమంది అనుమానిస్తులను అదుపులోకి తీసుకున్నాము. అందులో భాగంగా ఒక నిందితుడు సలావత్ జబ్బార్ తండ్రి బాబియా రెసిడెన్స్ ఆఫ్ చెలకతాండ మా అదుపులో తీసుకొని ఆయన విచారించగా ఆయన వద్ద 2 పులి పాదాలు మరియు ఒక 10 గోర్లు లభించడం జరిగింది. వెంటనే దానికి పంచనామా చేసి పై అధికారులకు సమాచారం ఇచ్చి కేసు రిజిస్టర్ చేసి మన బాన్స్వాడ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ దగ్గర హాజరుపరిచి ఆయనకు 14 రోజుల రిమాండ్కు తరలించడం జరుగుతుంది. తదుపరి విచారణ తర్వాత దీనికి పులికి మరణానికి కారణాలు వేరే విషయాలు వెల్లడించడం జరుగుతుంది.